ఒక్కసారి ఊహించుకోండి, మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. పొద్దున్న లేచేసరికి మీ ఇల్లు అకస్మాత్తుగా వేరే దేశంలోకి మారిపోయిందని తెలిస్తే ఎలా ఉంటుంది? నిన్నటి వరకు మీతో కలిసి నవ్విన పక్కింటి వాళ్ళే రాత్రికి రాత్రే మీ ప్రాణాలు తీయడానికి కత్తులు పట్టుకొని వస్తుంటే ఆ భయం ఎలా ఉంటుందో ఊహించగలరా? 1947 ఆగస్టులో సరిగ్గా ఇదే జరిగింది. భారతదేశం అంతా ఢిల్లీలో స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోయింది. నెహ్రూ గారు అర్ధరాత్రి ట్రిస్ట్ విత్ డెస్టినీ అని సంబరాల్లో ప్రసంగిస్తున్నారు. కానీ అదే సమయంలో దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలైన పంజాబ్, బెంగాల్లో మాత్రం కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన భయాందోళనలతో వణికిపోతున్నారు. ఎందుకో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం అయితే ఇచ్చారు, కానీ దేశాన్ని ఏ రేఖ ఆధారంగా విడగొడుతున్నారో ఆ రాడ్క్లిఫ్ లైన్ మ్యాప్ను మాత్రం దాచిపెట్టారు. ఆగస్టు 15 దాటిపోయింది, ఆగస్టు 16 కూడా అయిపోయింది. కానీ తాము ఇండియాలో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామో ప్రజలకు తెలియదు. ఆగస్టు 17న బార్డర్ మ్యాప్ బయటకు రాగానే ఒక్కసారిగా నరకం ముంచుకొచ్చింది. అసలు ఆ రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆ సమయంలో సాధారణ ప్రజలు అనుభవించిన నరకం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. దేశాన్ని రెండుగా విడగొట్టే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం సిరిల్ రాడ్క్లిఫ్ అనే ఒక లాయర్కు అప్పగించింది. ఇక్కడే అసలు ట్రాజెడీ మొదలైంది. రాడ్క్లిఫ్కు అంతకుముందు భారతదేశం గురించి ఎలాంటి అవగాహన లేదు. ఆయన అంతకుముందు ఎప్పుడు ఇండియాకు రాలేదు కూడా. అతనికి ఇచ్చింది కేవలం 5 వారాల సమయం. ఆ 5 వారాల్లో అతను క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల పరిస్థితిని చూడలేడు. కేవలం ఒక మూసి ఉన్న గదిలో కూర్చొని పాత మ్యాప్లు, జనాభా లెక్కల పుస్తకాలు చూస్తూ భారతదేశం మధ్యలో ఒక గీత గీశాడు. ఈ గీత ఎంత దారుణంగా ఉందంటే, కొన్ని గ్రామాలు సగానికి తెగిపోయాయి. కొన్ని ఇళ్లలో బెడ్రూమ్లు ఇండియాలో ఉంటే వంటగది పాకిస్తాన్లో పడింది. అంతకంటే ఘోరం ఏంటంటే, ఈ సరిహద్దు రేఖ ఏంటనేది ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చాక కూడా ప్రకటించలేదు. ఆగస్టు 15న కానీ ప్రజలకు తాము ఏ దేశంలో ఉన్నామో తెలియలేదు. సరిహద్దులు ప్రకటించగానే గ్రౌండ్ లెవెల్లో మరో విచిత్రమైన సమస్య వచ్చింది. దేశం మారినా జేబులో ఉన్న డబ్బులు మారలేదు. విభజన జరిగిన కొత్తలో పాకిస్తాన్కు సొంత సెంట్రల్ బ్యాంక్ కానీ, నోట్లు ప్రింట్ చేసే ప్రెస్లు కానీ లేవు. మరి అప్పట్లో ప్రజలు వస్తువులు ఎలా కొనేవారో తెలుసా? వాళ్ళు ఇండియాకు చెందిన RBI రూపాయి నోట్లనే వాడారు. కాకపోతే ఆ నోట్లపైన పాకిస్తాన్ ప్రభుత్వ అధికారుల చేత్తో గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అని రబ్బర్ స్టాంపులు కొట్టి చలామణి చేసేవారు. ఒకవేళ ఆ స్టాంప్ లేకపోతే పాకిస్తాన్లో ఆ డబ్బులు చెల్లేవి కావు. ఒకే ఒక రాత్రిలో ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇలా